చీకటి పేపరు ఇక మళ్ళా ముందుకు వచ్చింది తెలంగాణ ప్రజల ముందుకు. నేనేం చేసిండు వీళ్ళు, ఆడబిడ్డలే మా బలగం, 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోరు, 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. 1 కోటి మంది మహిళలంటే వాళ్ళు మరి పెళ్ళైన వాళ్ళ, పెళ్లిగా మహిళలు అంటే ఇక పెళ్ళైన వాళ్ళే. పెళ్ళైన 1 కోటి మంది మహిళలంటే దగ్గర వీళ్ళు ఇక ఆల్మోస్ట్ 4 కోట్ల ప్రజలు బాగుపడ్డట్టు. ఎందుకంటే 1 కోటి పైన ఉన్నాయి మన కుటుంబాలు, 1.5 కోటి కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి 3 4 చొప్పున అయితే 4 కోట్లు అవుతాయి. అంటే ఈ క్రమంగా చూస్తే 1 కోటి మంది మహిళలను నేను బాగు చేస్తాను అంటే 3 కోట్ల మంది కోటీశ్వర్లు కావాలి. ఎందుకంటే వీళ్ళు ఒకరికి భార్యలై ఉంటారు, మహిళలు ఒకరికి భార్యలై ఉంటే ఆ ఇంట్లో భార్య, భర్త, కొడుకు, బిడ్డ ఉంటారు. ఇట్లా చూసుకుంటే 3.5 కోట్ల మంది కోటీశ్వరం చేసినట్టే. ఇది బాగా గుర్తుపెట్టుకోర్రి. 5 ఏళ్లలో మహిళలు కోటీశ్వరులు కాకపోతే రేవంత్ రెడ్డి ఏ భాష అయితే మాట్లాడో, లాగులల్ల తొండలు ఇస్తామా అంటాడో, గదే లాగులల్ల తొండలు ప్రజలు కూడా ఇడిచే రోజు వస్తుంది. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాల్సిందే. కాకపోతే నీ లాగులల్లో ప్రజలు వచ్చి తొండలు ఇడుస్తారు. అది గుర్తుపెట్టుకో. కేసీఆర్ ఆడబిడ్డ అంటే కవిత తప్ప ఎవరు కనిపించలే. ఆడబిడ్డల ఉసురు తగిలి ఫామ్ హౌస్ కు పోయిండు. అడ్డం పడితే బస్సు ఎక్కించైనా ఫ్రీ బస్ కొనసాగిస్తాం. ఇక ఇవే అనే మాటలు. ఏ మాత్రం కూడా రేవంత్ రెడ్డి గారికి అసలు ఏమనుకుంటానో, నువ్వు రౌడీవా? మొన్ననేమో పేగులు మెడలేసుకొని ఊరంతా ఊరేగుతా అంటివి. ఇక నిన్నేమన్నావు, మనం అధికారం లేనప్పుడే ఆగలేదు, అధికారం మనదే కొట్టి సంపురి అని నిన్నన్నావు. ఇప్పుడేమంటావు, అడ్డం పడితే బస్సు ఎక్కించైనా ఫ్రీ బస్ కొనసాగిస్తాం. నువ్వు ఇచ్చే బొచ్చుల ఫ్రీ బస్ కోసం ఎవడు అడ్డం పడతాను ఇక్కడ? మరి ఫ్రీ బస్ ఏమో అందరికీ చెప్పినావు, మరి ఫ్రీ గ్యాస్ అందరికి ఎందుకు ఇస్తలేవు? మరి ఫ్రీ కరెంట్ అందరికి ఎందుకు ఇస్తలేవు? ఫ్రీ బస్ ఏమో మహిళలు అందరికీ ఉచితం అన్నావు కదా, మరి అదే ఫ్రీ గ్యాస్ మహిళలకే అన్నప్పుడు అందరి మహిళలకి ఎందుకు ఇస్తలేవు ఫ్రీ గ్యాస్? మరి అదే కరెంటు బిల్లు మహిళల పేరు మీదే మేము ఇల్లు కట్టిస్తామన్నప్పుడు మరి మహిళలందరికీ ఎందుకు నువ్వు ఉచిత కరెంటు ఇస్తలేవు? నువ్వు ఇచ్చే బొచ్చుల ఫ్రీ బస్సు కోసం ఎవడో వచ్చి అడ్డం పంటానట. బస్ అంతకుడివా నువ్వు? నరహంతకుడివా? ఉగ్రవాదివా? తీవ్రవాదివా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రివా? రౌడీ షీటర్వా? నువ్వు ఎవరి మీదకి ఎక్కిస్తావు బస్సు? కేసీఆర్ మీదకి ఎక్కిస్తావా? అడిగిన మా మీదకి ఎక్కిస్తావా? లేకపోతే సామాన్య ప్రజల మీదకి ఎక్కిస్తావా నువ్వు బస్సు? అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు, జాగ్రత్త. తెలంగాణ ప్రజలు కేసీఆర్ అసొంటోనే తీసుకుపోయి మూలం కూర్చోబెట్టిండు. నువ్వు పెద్ద ఈకగాని కాదు, తోకగాని కాదు. జాగ్రత్తగా ఉండు, మంచిగా మాటలు మంచిగా రాని నోటికి. నువ్వు ఏది మాట్లాడితే ప్రజలు గదే మాట్లాడతారు. ఇక్కడ చిలక ప్రవీణ్ కూడా ఇప్పుడు ఇట్లా బొత్స అని అన్నాడంటే నీ మాటలే కారణం. బాగా గుర్తుపెట్టుకో. త్వరలో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు చేపించుకో. ఎవరొద్దన్నారు? 10 లక్షల మందితోటి ఏందయ్యా గిసోటి బస్ ప్రయాణం పెట్టామని తనిచ్చుకుంటావా, కవాతు చేసుకుంటావా, నీ ఇష్టం. పడగొడతామనేటోళ్ళకు వస్తే పొరకటాలు తిరగేసి కొట్టాలి. పొరక్కట్టాలు అంటే షీపురు కట్టలు. పొరక్కట్టలు తిరిగేసి కొట్టాలి. ప్రభుత్వం వైపు కన్నెత్తి చూసే గుడ్లు బీకి గోటీలు ఆడాలి. మొత్తం అంతకుడి మాటలేనా? ఇప్పుడు కండ్లు బీకి ఏమంటారు చెప్తా, తీసుకపోయి జైల్లో నూకుతారు. ఎవరన్నారు రమ్మని కండ్లు బీకెట్టని? జరా కండ్లు బీకే తెల్లారి సెంట్రల్ జైలు ఉండకపోతే అడుగు. గివ్వా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? కానీ గుడ్లు బీకుర్రి, పేగులు బయట సింపుర్రి, ఆ పాతాళానికి ఏది కాలు పెట్టి తొక్కుర్రి. ఎవరు అప్పుడే ఆగలేదు, మనం ఇప్పుడు దంచుకొట్టుర్రి. గివానా నువ్వు నీ పనికి మాలిన బుర్ర పాడుగాను? ఈ ముఖ్యమంత్రి భాష అనా నీ పనికి మాలిన భాష? ఇదానా నీ తెలివి కలతానం? ముఖ్యమంత్రి ఎట్లుండాలే? కేసీఆర్ ఆయన కాలంలో 1-2 బూతులు మాట్లాడితేనే గంత మంది తిట్టిండ్లు. ఇక అంతకు దిగజారి కేసీఆర్
ఏదో సెటైర్ వేసే సందర్భంలో నాయకులకు సెటైర్ వేసింది కావచ్చు కానీ బాబా నువ్వు ఏం మాటలయ్యా నువ్వు, అది నోరేనా మాటలేనా, ఉగ్రవాదు తీవ్రవాదుల కంటే భయంకరంగా ఉన్నాయని నీ మాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఈయన ఫోటో పెట్టి పేగులు మెడల్ వేసుకున్నట్టు సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేస్తాను. మానుకోవయ్యా ఈ మాటలు. మహిళా శక్తి సదస్సులో సీఎం ప్రసంగం, నీ అడ్డమైన ప్రసంగం పాడుగాను ఏం అందం లేదు. రేవంత్ ను పడగొట్టాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అంటున్నారు. ఏం పాపం చేసినా అక్క నేను ఏం పాపం చేయలేదా, నీ మాటలు సుఖం లెక్కున్నాయి. ఇక కరెంట్ ఇస్తానావా, ఏం పాపం చేసినావు అంటాను. నీళ్ళు ఇస్తానావయ్యా, ఏం పాపం చేసినా అంటాను. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తానావా, హామీ ఇచ్చినావు. ఇక్కడ 200 యూనిట్ల కరెంటు ఉచితం అని చెప్పినావు పేదలకు, అది ఇచ్చిన ఆనయ్య, ఏం పాపం చేసినా అంటాను. 100 రోజులల్లా నేను గిట్ల ప్రమాణ స్వీకారం చేయగానే గట్ల పోయి 2 లక్షలు తీసుకొచ్చుకోరి రుణమాఫీ మళ్ళా మాఫీ చేస్తాను, ఇచ్చిన ఆయనయ్య. మళ్ళీ నీ అక్క నేనేం పని చేసినక్క, ఎందుకయ్యా ఇవి? ఎవరి ఆస్తినైనా గుంజుకున్నానా, కొడంగల్కు పోయి అడుగుదాం, ఎవరైనా ఆస్తులు గుంజుకున్న వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళు. ఎవరినైనా తల్లెల్లా పెట్టుకుంటే ఏమైనా గుంజుకు తిన్నానా, తల్లెల్లా అంటే పల్లెంలోనా, తిన్నానా, వాళ్ళ ఫామ్ హౌస్ లో గుంట భూమి అడిగినా, లేకపోతే దోచుకున్న సొమ్ములో వాటా అడిగినా, జన్వాడ ఫామ్ హౌస్ లో ఏమన్నా 2 రూములు అడిగినా, నేనేం చేసినా ఆడబిడ్డలను అమ్ము 100 రోజుల్లోనే ఆడబిడ్డలను బలోపేతం చేసిండారు చూడు ఎన్ని అబద్ధాలు. లేకపోతే 2 రూములు అడిగినా, నేనేమన్నా ఆడబిడ్డలను బలోపేతం చేసిన, ఆరోగ్యశ్రీ బీమాను 10 లక్షలకు పెంచిన, సిలిండర్ 500కి ఇచ్చిన, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇచ్చిన, ఇండ్లు కట్టుకోనికి 5 లక్షలు ఇచ్చిన, మహిళల సంఘాల్లో ఆడబిడ్డలు 1 కోటి మంది కాండి కోటీశ్వరం చేస్తా అని చెప్పిన, ఇదేమైనా తప్ప, ఇదేమైనా మోసమా, ఇదేమైనా ఎవరికైనా అన్యాయమా? అసలు ఇచ్చినావా? ఇవన్నీ ఇచ్చిన అంటాను. అరే ఈ పోల్ పెట్టు ఒకసారి, మనమే అడుగుదాం మిత్రులారా, మనం అడుగుదాం. నిజంగా మీకు 10 లక్షల ఆరోగ్య బీమా వచ్చిందా, 500 గ్యాస్ సిలిండర్ వచ్చిందా? ఇవన్నీ అడుగుతున్నాం. దయచేసి పోల్లో పాల్గొనండి. ఎందుకంటే ఇది ఇచ్చినా అది ఇచ్చినా అంటాడు కదా, చూద్దాం ఏమి ఇచ్చిండో చూద్దాం. ఇక పెట్టుర్రి, మీరు కామెంట్ పెట్టుర్రి. ఈ నాట ఏం చెప్తాను, 10 లక్షలు పెంచినా, 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చినా, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇచ్చినా, ఉచిత కరెంట్ ఇచ్చినా, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినా, ఆల్రెడీ ఇండ్లు కూడా పంచినా అని చెప్తాను. మరి ఇచ్చిందా మీరు చెప్పుర్రి. ఇస్తే ఒకవేళ ఇక కామెంట్ చేయండి. ఎంత దొంగ మాటలు మాట్లాడుతాడో, ఎంత లంగ మాటలు మాట్లాడుతాడో రేవంత్ రెడ్డిని ఇక్కడనే అరుచుకోరి, జరా ఇక్కడనే అరుచుకోరి. పెట్టినాక సూపర్ చిల్క ప్రవీణ్ అన్న గారు అంటాను, గుడ్ మార్నింగ్ మిత్రమా, గిన్ని లంగ మాటలా? 100 రోజులు కాలే నువ్వు కేసీఆర్ జుట్ల కంటే ఎక్కువ వెళ్ళినట్టున్నావు గాను, కేసీఆర్ జుట్ల కంటే ఎక్కువ వెళ్ళినావు. ఇక నువ్వు అంతకు మించి ఇది పక్కన పెట్టినావా పోల్? ఏవిఎంస్ ఫన్నీ టాక్స్ అట చిలక ప్రవీణ్ అన్న అంటే నేను ఒక దమ్మున్న వ్యక్తి మిత్రమా, థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే చిలక కాదు, మా ఇంటి పేరు చిలుక, CHILUKA చిలుక. వచ్చిందా? గుడ్ మార్నింగ్ సంజు 322, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ తమ్ముడు. ఏది కాదన్నా, అసలు ఒక్కటి కూడా ఇయ్యలే. నో అన్నా, ఎస్ ఇచ్చిడు అట. ఏలు పల్లపు బాబు 500 వచ్చిందానే మీ ఇంట్లో? పల్లపు బాబు మీ ఇంట్లో 500కి వచ్చిందా? ఇచ్చిందా అంట. ఇల్లు కూడా ఇచ్చిందా? 500 గ్యాస్ కూడా ఇచ్చిందా? రైతు భరోసా కూడా ఇచ్చిందా? ఎట్లా పెడుతున్నాయా పల్లపు బాబు? ఈ అబద్ధాలు ఎట్లా పెడతాను? ఇస్తే మరి కరెంటు బిల్లు మీ ఇంటికాంచెలు పంపు. నా వాట్సాప్ నెంబర్ చెప్తున్నా, 9704642961. అబద్ధాలు ఇక్కడనే దొరికిపోతాయి. ఇచ్చిండో లేదో. ఇక్కడ ఏం పెట్టిండంటే పల్లపు బాబు ఇచ్చిడు అని పెట్టిండు, రాయరాలేదు పాపం, పోని ఇచ్చిండు అని పెట్టిండు. ఒకవేళ నీకు ఇక్కడ మేము పెట్టిన పోల్లో ఏదైతున్నదో ఇవి గనక ఇస్తే
పెట్టండి. రేవంత్ రెడ్డి ఆరోగ్య బీమా, 500 గ్యాసు సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇండ్లు ఇచ్చిందా అంటున్నాడు. అవునా కాదు? కాదు అని పెట్టింది ఇక్కడ 68% మంది ప్రజలు. ఒకవేళ పెట్టి ఇచ్చిండ్రు అని ఎవరైనా పెడితే నా వాట్సాప్ నెంబర్ కి 9704642961 ఏమేమి ఇచ్చిండో ఉచిత కరెంట్ ఇస్తే ఉచిత కరెంట్ బిల్లు పెట్టాలి. జీరో బిల్లు ఉంటుంది దాని మీద, అది పెట్టాలి. అదే విధంగా గ్యాస్ సిలిండర్ మీరు ఆ కాగితం పెట్టాలి. అదే విధంగా మీకు ఇండ్లు ఎట్లెట్లు ఇచ్చిండో ఆ కాగితం కూడా పెట్టుర్రు. మీరు పెట్టే కామెంట్లు పెట్టేటోళ్ళు లంగల దొంగల ఇక్కడనే తెలిసిపోతుంది. మళ్ళీ తర్వాత దాన్ని చదువుదాం. ఇది తప్పకుండా ఏం పెట్టిండు ఇక్కడ మిత్రుడు చిల్కా ప్రవీణ్ వేస్ట్ ఫెయిల్. అవునవును, మంది సోము పట్టుకొని తింటాను. మరి అంతకంటే వేస్ట్ ఫెయిల్ ఏమున్నది? సిగ్గు అనిపించలేదా వచ్చి చెప్పేదానికి? ప్రజల పక్షాల మాట్లాడుతా అంటే వచ్చి ఏందో చెప్తావు. ఈ పక్కన పెడితే వార్తల్లోకి వెళ్దాం.